Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. మళ్ళీ ఎక్కించి మొత్తం ముగించేద్దామా లేకపోతే వదిలేద్దామా అని. ఈ సీన్ అంతా మన దగ్గర వద్దురా. మీ అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పు. అయితే నువ్వు రావడానికి లేట్ అవుతుందా? వచ్చేస్తాను, నువ్వు అక్కడే వెయిట్ చేయి. మీ అన్న ఎవరి మీద చేసాడు? మామ ఒంటి మీద చిన్న గిఫ్ట్ లేకుండా ఉన్నా నెత్తిని గిఫ్ట్ ప్యాక్ చేశాడు. ఏంట్రా మీ అన్న ఏంటి వాడు పెద్ద పోటుగాడా? ఇదిగో చూడు, ఇప్పుడు వాడు రావాలి. నీకు ఇచ్చిన టైం దాటిపోయింది మామ. సరే నువ్వు పెట్టే, నేను మళ్ళీ చేస్తాను. మీ అన్నయ్యను వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమని చెప్పు. పోతే పోనే వదిలేస్తా. నువ్వెందుకు వస్తావురా? ఫోన్ చేసి మీ అన్నయ్యని రమ్మను. నువ్వు ఉండగానే వస్తే దెబ్బలు తినకుండా ఎస్కేప్ అవుతాడు. చెప్తూనే ఉన్నాను, వాడు అనుకుని నా దగ్గర మాట్లాడుతూ నీకు ఎంత వేషాలు వాడి దగ్గర పెట్టుకో, నా దగ్గరకు వచ్చావు నేను అన్ని దెబ్బలు తిన్నాను. నా జోలికి వస్తావా? అప్పుడు నైట్ వచ్చి యాక్షన్ చేసిన అదే అన్న ఇప్పుడు వచ్చి యాక్షన్ చేశాడా? అప్పుడు ఇదే డబుల్ యాక్షనా? చట్టరీత్యా ఏ తప్పు చేయలేదు, నేను కూడా అంతే స్వామి. హాయ్, ఏంటి వెళ్దామా? కమ్ కమ్ సిట్. ఏం కావాలో చెప్పు. ఆవిడేం చెప్పారో అవి రెండు. ఆశపడింది కదా, లైట్ గా గోకితే సైడ్కి రమ్మంటుంది. బాయ్స్ ఇలాగే బ్లాక్ అవుతున్నారా? నేనేం తప్పు చేశానే? నువ్వెవరో నాకు బాగా తెలుసురా. మీ అన్నయ్య నీ గురించి నాకు మొత్తం చెప్పాడు. శివనేనే. నోరు మూయరా. నా శివ గురించి నాకు బాగా తెలుసు. తన దగ్గర ఒక స్పెషల్ వాసన వస్తుంది, అది నీ దగ్గర లేదు. నాకు ఫస్ట్ నుంచే డౌట్ వచ్చింది. నువ్వే కదా అన్నావు యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నామని. నిన్ను సంతోష పెడతామని సెంట్ అది కొట్టుకొస్తే ఇలా సెంటర్ చూస్తున్నావేంటే? అయ్యో శివ, ఐ యామ్ సో సారీ. సారీ నాన్న. ఏంటి బాబు? ఏంటి నువ్వు? పోయా వెంకటాచలం. నాన్న, నన్నేనా బాబు పిలిచావు? ఏంట్రా విషయం? ఏమయ్యా, పెద్ద మనిషిలా బాధ్యతగా ఏమైనా పనిచేస్తున్నావు నువ్వు? చెల్లెలి పెళ్లికి అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళారుగా? అవును, అయితే ఇప్పుడేంటి? ఆ తర్వాత ఏం చేద్దాం? ఏమైనా ఏర్పాట్లు చేస్తావు నువ్వు? ఊరికే బుద్ధ అవతారంలో తిరుగుతున్నావు. అంతా పెళ్లి పనులే చేస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నావు? సరే, డబ్బుకి ఏమైనా ఏర్పాటు చేసావా? వాళ్ళే ఏమి అక్కర్లేదని చెప్పారు కదా. కట్నం ఇవ్వద్దు నువ్వేగా చెప్పావు. ఏంటి, నేను ఇవ్వద్దని చెప్పానా? ఇవ్వు అని టార్చర్ పెట్టొద్దని వాళ్ళకి చెప్పాను. మన సార్ ఇవ్వాలి. చెల్లెలికి కావాల్సిన వాడిని ఇచ్చి పెళ్లి గ్రాండ్ గా జరిపించాలి. అవును, కర్ణుడు. సార్ అనేది ఎందుకు పెడతారు? మన అమ్మాయి ఇంకొకరి ఇంటికి వెళ్ళేటప్పుడు చోటు కొత్తగా ఉంటుంది, మనుషులు కొత్తగా ఉంటారు, పరిస్థితులు కొత్తగా ఉంటాయి, అన్ని కొత్తగా ఉంటాయి. అది తీసుకుంటే ఆడబిడ్డ ఏముంటుందో, అది తీసుకుంటే అత్త ఏముంటుందో అని భయపడుతుంది. ఆ ఇచ్చేదే మనం వస్తువు అయిందనుకో ధైర్యంగా తీసుకుని వాడుకుంటుంది. తనకు సంతోషంగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. అందుకే పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి సారిచ్చి పంపించేది. అది ఇవ్వొద్దని ఎవ్వడు అనడు. నేను చెప్పేది కరెక్టా? ఏంట్రా వీడు కొత్తగా ఏవేవో చెప్తున్నాడు. ఏ ప్లాన్ లో ఉన్నాడో తెలియట్లేదే. చెల్లెలు పెళ్లి యమా గ్రాండ్ గా జరిపిద్దాం. అంతెందుకు, వాళ్ళు అడిగిన కార్ కూడా కొనిచ్చేద్దాం. అవును, ఈడ పెద్ద టాటా కంపెనీ ఓనర్. ఎక్కడి నుంచి తెస్తాడో ఏంటో. నా బంగారం, చెల్లెలంటే ఎంత ప్రేమ. అదే సరే, అవన్నీ కొనాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదరా. దానికి నువ్వెందుకు దిగులు పడతావు? అదే మెట్టుకుళ్ళు వాడి పేరు మీద ఒక ఇల్లు ఉంది కదా, దాన్ని అమ్మేద్దాం. ఆ వచ్చే డబ్బుతో బాను కావాల్సినవన్నీ ఎక్కువనిచ్చేద్దాం. జరా
ఓకే అనే చివరికి మన నెత్తి మీద చేయి పెట్టాడా? ఆ ఇల్లు వాడికని ఈ ఇల్లు నీకని ఓ మాట అనుకున్నాం. అదేలా అమ్ముతాం? వాడికి ఎందుకు ఇల్లు? అడు తిరిగి ఇడు తిరిగి చివరికి నాకే పెడతాడు స్పాట్. వాడిని ఎందుకు చూస్తున్నావు? వాడే అన్నాడుగా ఇక పెళ్ళొద్దు జీవితమే లేదు అని. ఇంక వాడికి ఎందుకు ఇల్లు? నేను ఇప్పుడు అన్నారా? అన్ని వీడే డిసైడ్ చేస్తున్నాడు. వాడేదో పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటే మనం అలాగే వదిలేస్తావా? అయితే రండి వాడిని అడుగుదాం. ఎరా అన్నయ్య, ఆ ఇల్లు అమ్మడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయ్యో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న. అన్నయ్య ఏమన్నాడో నేను అదే అనుకున్నాను. చెల్లెల పెళ్లిని ఏమో ధూమ్ ధామ్ గా చేయాలి. నాకు మాత్రం పంగనామాలు పెట్టండి. చూసారుగా వాడే ఒప్పుకున్నాడు. ముందు ఆ ఇల్లు అమ్మ ఏర్పాటు చేయండి, ఆ తర్వాత మిగతా పనులు చూసుకుందాం. నీకు ఈ విషయంలో అభ్యంతరం ఏం లేదు కదా? నాకు అభ్యంతరం లేదని చెప్పానుగా. చెల్లెలు సంతోషంగా ఉండాలి, నాకు అదే కావాలి. ఏమా వాడే ఒప్పుకుంటున్నాడు, నువ్వెందుకు వాడిని గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? నువ్వురా. ఏ బాను, ఆ నగలు తీసుకురా, అమ్మకు చూపిద్దాం. ఏరా నా ఇంటికి ఎసరు పెట్టావు కదా, వీడిని ఇలాగే వదిలేస్తే నా చేతికి చెప్పిచ్చి నడి రోడ్డు నిలబెట్టేలా ఉన్నాడు. సంతోషం పోయింది, ఆస్తి పోయింది. రేయ్, నువ్వు చేసేది మంచి కాదురా. నేనెప్పుడూ ఇలాగే ఉండను. నేను చాలా చెడ్డోణ్ణిరా, చాలా చెడ్డోణ్ణి. ఇంకా ఫిగర్లను కరెక్ట్ చేసుకునే విషయంలో ఎవరిని నమ్మకూడదు. మనకు మనమే గెటప్ వేసుకుని కరెక్ట్ చేసుకోవాల్సిందే. హాయ్ హాయ్. బుజ్జి ఇది మీకు ఇమ్మని చెప్పాడు. బుజ్జి బాబు. ఓ ఆడ మనసు ఇంకో ఆడ మనసుకే తెలుస్తుందని చెప్తారు. అందుకని మీ మనసులో ఏముందో మీరే చదివి చెప్తే నేను అతనితో చెప్పాను. బుజ్జి బాబు యాక్చువల్ గా చాలా మంచివాడు తెలుసా? అలాగా? ఏ అలాగా అని అడిగారు? ఒకసారి నా కంటిన్యూగా ఎక్కిళ్ళు, అప్పుడు అతను నన్ను రేప్ చేశాడా అన్న భయంతో ఎక్కిళ్ళు ఆగిపోయాయి. అంత మంచివాడా? ఏ అతను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు నేను అతన్ని చూడొచ్చా? షూర్, ఇప్పుడే 10 నిమిషాల్లో రమ్మంట. వెంటనే వర్కౌట్ అయింది. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, రమ్మని చెప్తా. గెటప్ మార్చి వచ్చేయడమే. అయ్యో వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? అయ్యో వీడన్నా లేక తమ్ముడా? మనం ఈ లేడీ గెటప్ వేసుకుని కనిపెట్టుంటాడా? అయ్యయ్యో ఇదొకటి ఊరికే జారిపోతుంది. ఏంటి వీడు నడిస్తే నడుస్తున్నాడు, ఆగితే ఆగుతున్నాడు. అయ్యో ఏం చెబుతాడో తెలియట్లేదే. అనవసరంగా అమ్మాయిని బస్ స్టాండ్ లో వెయిట్ చేయమని చెప్పారు. అయ్యోయ్యో బ్లైండ్ అండ్ వచ్చేసాడు. తమ్ముడైతే పైన కొడతాడు, అన్నైతే ఎగిరెగిరి తంతాడే. వాళ్ళేస్తే దీనికే వెయ్యాలి. బుద్ధుందిరా నీకు? నువ్వు బుచ్చిబాబు సిస్టర్ కదా? బుజ్జి బాబునేరా? వలేస్తే నాకే వెయ్యాలా? వచ్చి వెయ్యరా, రారా. ఆడవేషం వేసుకుని కూడా లవ్ చేసుకుని ఇవ్వట్లేదు కదరా. అక్కడి నుంచి చూసినప్పుడు ఫిగర్ సూపర్ గా ఉంది అనుకున్నాను. ముందుకొచ్చి చూస్తే రే, నీ వెంట ఎంతమంది అమ్మాయిలు పడ్డారు, కానీ ఇప్పుడు మగాడు ఆడవేషం వేస్తే వెర్రిగా వెంట పడుతున్నావు. ఇలాగే వెంట పడుతూ ఉండు, ఏదో రోజు పిచ్చి ముదిరి రోడ్డును పడతావు. ఏంటి వీడు అలోమని తలపట్టుకుంటున్నాడు? నేను లవ్ చేసిన అమ్మాయిలకి వలేసి కలేసుకుంటాడు అనుకుంటే చివరికి నన్నేం పెళ్ళేసుకుంటున్నాడు. వెరీ బ్యాడ్. ఇంక ఈ ఊళ్ళో ఉండకూడదు, వేరే ఊరికి వెళ్ళి సెటిల్ అవడం మేలు. చేపలంతమ్మా? కిలో 270 రూపాయలు. ఏంటమ్మా ఎంత రేటు చెబుతున్నావు? ఇదిగోమ్మా. మిగిలింది రేపు వచ్చిస్తాను. సరే, ఏం కావాలి సార్? ఎంత తమ్ముడు ఈ చేపలు? ఏంటి బొచ్చులా? కిలో 150 రూపాయలు సార్. నీకేం కావాలమ్మా? 2 కిలోలు ఇవ్వు. ఏంటి వంజరమా? అవును. క్రీడలో ఉన్నాడే, చేపలు అమ్ముతున్నాడు. ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావు? నేనే నిన్ను చూసి పారిపోవట్లేదా? నువ్వు నన్ను చూసే పారిపోతున్నావు, మర్యాదగా చెప్పు. ఏమంటా చేపల రేటు ఎక్కువగా చెప్పారు, నేను కొల్లాకి వెళ్ళిపోతున్నాను. ఇలా చూడు, ఇంతకు ముందు నేను నిన్ను ఎక్కడైనా చూసానా, లేకపోతే నీకు నాకు మధ్య ఏమైనా గొడవ? నన్ను చూసి ఎవరు అనుకుని పారిపోతున్నావు నువ్వు? మీరు నన్ను చూడలేదండి, నేను మిమ్మల్ని బాగా చూశాను. ఆ రోజు డ్యూటీ ముగించుకొని మేడ పైన నా రూమ్ లో డ్రెస్ మార్చుకుంటుంటే ఏవో మాటలు వినిపించినాయి. మామూలుగా అయినా మాటలే కదా అనుకుంటే శబ్దం పెరిగిపోతా ఉంది.
కిటికీలోంచి చూస్తే మీరు అమ్మాయితో పోట్లాడుతూ ఉన్నారు. నువ్వు తెలియదని ఎలా చెప్తాను? నటించొద్దురా, నువ్వెవరవని నాకు తెలిసిపోయింది. కాలానికి తగ్గట్టు మాట మారుస్తావు, అవసరమైతే మనిషినే మారుస్తావు. అయ్యో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. లేదురా, కరెక్ట్ గానే అర్థం చేసుకున్నా. రేపు నేను కమిషనర్ ఆఫీస్ కి వెళ్తున్నా. ఒకే ఒక కంప్లైంట్, 10 కల్లా నీకు జైలే. అయ్యో గాయు, పోలీసులే వద్దు, నేను పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ నా మాట విను. ఎంత మంది అమ్మాయిల దగ్గర నువ్వు ఇలాగే మాట్లాడుతావు? ఏంటి అమ్మా నాన్న లేని అమ్మాయిని ఈజీగా మోసం చేద్దామని చూస్తావా? గాయు గాయు చెప్పేది విను. ఎవిడెన్స్ లేదో అనుకోకు, అన్ని నా దగ్గర ఉన్నాయి. ప్లీజ్ ప్లీజ్. నేను నిర్ణయించుకున్నా, నా కాళ్ళు పట్టుకుని బతిమాలుకున్నా, నేను నిన్ను విడిచిపెట్టాను. పోలీసులకు ఎందుకు చెప్పలేదురా? పోలీసులకు ఎందుకు చెప్పలేదు? షర్ట్ వదలండి. ఏందండి మీరు పోలీసులకు చెప్పలేదని సంతోషపడకుండా నన్ను పట్టుకుని దబాయిస్తారేంది? భలే వారండి మీరు. ఏం లేదు, పోలీసులు నేను ఎంక్వైరీ చేస్తుంటారు. నువ్వు పోలీసులకి ఏమైనా చెప్పావేమో అని అడుగుతున్నా. వాళ్ళు అడిగారండి, నేనేం చెప్పలేదు. ఏ? నేను చూశానని చెప్తే పోలీస్ స్టేషన్ చుట్టూ నన్ను తిప్పుకొని నన్ను ఇబ్బంది పెడతారు. నిజం చెప్పు చెప్పు అని చితకబాస్తారు. నిజం చెప్పానని మీ వాళ్ళకి తెలిస్తే నన్ను కిడ్నాప్ చేసి ప్రాణాలే తీస్తారు. ఇదంతా నాకు అవసరమా? మేమేదో బతుకు తెరుగు కోసం ఈ ఊరు వచ్చామండి. అసలే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాము. ఈ సమయంలో ఇది చెప్పబోయి చిక్కుల్లో పడితే నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారో? ఇదంతా నాకు అవసరమా? పోండి సార్. ఏమయ్యా, ఇటు రావయ్యా. ఎందుకంటే రావయ్యా. వదిలేట్లేడు ఈయన. ఇదిగో ఎందుకంటే ఇవన్నీ నా దగ్గర అంత డబ్బు లేదే. తీసుకెళ్ళి తినవయ్యా. అవును, నువ్వు అక్కడే పని చేస్తున్నావా? ఆ అమ్మాయి చచ్చిపోయిన దగ్గర నుంచి ఆడికి డ్యూటీకే పోవట్లేదండి. మరి ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు? ఇప్పుడు అప్సరా థియేటర్లోనేనండి నా డ్యూటీ. సరే థియేటరా. ఇవాళ పనికెళ్ళా? లేదు, సాయంత్రం పైన. ఇదిగో తీసుకెళ్ళు, వెళ్ళి వండుకొని తిను. రే, ఆయన అడిగిన చేపలేవరా? అలాగే అన్న. ఉండు. ఇవి ఖర్చులు కొంచెం. ఎందుకంటే ఇవన్నీ పర్లేదు, ఉంచుకోవయ్యా. వెళ్ళు, సరేనా? అవును, నీ పేరేమన్నావు? సుబ్బారావు అండి. సుబ్బారావు, ఏం లేదు, సాయంత్రం అప్సరా థియేటర్ వైపు వస్తాను. ఓ 10,000 ఇస్తాను, తీసుకో. 10,000? అవునయ్యా, నీకు డబ్బు ఇబ్బంది అని చెప్పావు కదా. అవును, అందుకే తెస్తాను, వెళ్ళు. నేను ముందే చూసుంటే డబ్బులు బాగా వసూలు చేసుండేవాళ్ళమే. చెత్త నా కొడక. అచ్చా, నేను నమ్మలేకపోతున్నాను. నేనే నమ్మలేకపోతున్నాను. వాడు చెప్పింది అబద్ధం అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. వాడి నోటితోనే నిజం చెప్పిద్దాం అనుకున్నాను. తప్పు చేస్తుంటాడు అనుకున్నాను, కానీ ఇలా హత్య చేసేంత ఘోరాన్ని కొడిగడతాడని నేను కళ్ళు కూడా అనుకోలేదు. వాడిని ఎక్కడైనా చూశానంటే నడి రోడ్లోనే చెప్ప తీసుకొడతా. ఇంత పెద్ద తప్పు చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు, నిన్ను మోసం చేశాడు. వాడిని ఊరికే వదలకూడదు. ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలంటే ఆ కేసును రీఓపెన్ చేయాలి. నేను ఆ కేసును రీఓపెన్ చేయలేను. ఇంతకు ముందే ఆ జడ్జి నేను పిచ్చోడిని చెప్పి మెంటల్ హాస్పిటల్కి పంపిస్తానని చెప్పాడు. నేను కంప్లైంట్ ఇస్తాను. నేను కంప్లైంట్ ఇస్తే రీఓపెన్ చేయరా? ఎక్కడ సెక్యూరిటీ? అతనే తీసుకెళ్దాం. ఏందబ్బా ఇది? సాయంకాలం వస్తాను, 10,000 ఇస్తాను అన్నాడు. అడ్రస్ లేడు. సార్, ఏంటయ్యా? నేను ఇక్కడ ఉన్నాను సార్. నువ్వు ఎక్కడైనా ఉండవయ్యా. సార్ ఏంటి సార్ ఇది? మీరు వస్తారో నేను ఇందాక నుంచి ఎదురు చూసి నా కళ్ళు కాయలు కాసినాయి సార్. మీరేంటి బార్లోకి వెళ్తున్నారు? ఎవరయ్యా నువ్వు? ఏంటి ఎవరా? డబ్బులు ఇస్తున్నారు కదా సార్. డబ్బులా? అర్థం కాలేదే. నేనెందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? ఏంటి సార్, శివాలయ బిల్డింగ్, అమ్మాయి మ్యాటర్ అంతా చెప్పాను కదా సార్. ఏ అమ్మాయి మ్యాటర్? ఏ బిల్డింగ్? గజనీ సూర్యలాగా అప్పటికప్పుడే అన్ని విషయాలు మర్చిపోతుంటారా? మ్యాటర్ చెప్పోయా. అదే పొద్దున చేపల మార్కెట్లో అంతా చెప్పాను కదా సార్. చేపల మార్కెట్లో అంతా చెప్పేశావా? చెప్పాను కదా సార్. ఎంత ఇస్తానని చెప్పాను? 10,000. 1,00,000 రూపాయలు ఇస్తా. 1,00,000? నా కష్టాలన్నీ గట్టెక్కుతాయి. ఊరు వదిలే వెళ్ళిపోతాను సార్. నీకు డబ్బు ఇస్తాను. ఓకే సార్. నాతో రా. వస్తాను సార్. హలో, బండి ఇక్కడ పార్క్ చేయకూడదు, తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేయండి. లేదు, ఇక్కడ పార్క్ చేయట్లేదు. ఇక్కడ సెక్యూరిటీ సుబ్బారావు అని ఒక అతను ఉండాలి. సుబ్బారావు గేట్ దగ్గరే ఉంటాడే. లేడు, గేట్ దగ్గర లేడు. అందుకే. అలాగా, టీ తాగడానికి వెళ్ళి ఉంటాడు. వస్తాడు, వెయిట్ చేయండి. దిగవయ్యా. ఏమైంది సార్? ఏం లేదు,
పెట్రోల్ ట్యాంక్ లో ఏదో అడ్డుపడ్డట్టుంది, చూడాలి. మనం అక్కడికి పోవడానికి ఇంకా ఎంతసేపు అవుద్ది సార్? నువ్వు తొందరగానే పోతావు కానీ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఏమంటున్నాడు ఈయన? సార్, ఇద్దరం ఒకటిగా వచ్చాం, ఒకటిగానే కదా పోతాం. మరి నేను ఒక్కడే ముందుగా ఎలా పోతాను సార్? ఒకటిగా వస్తే ఒకటిగానే పోవాలా? దీన్ని పట్టుకో. ఇప్పటికే ఆలస్యమైంది సార్. బస్సు లేట్ అయితే ఊరికి పోయి ఎలా చేరం సార్? ఇప్పుడు ఎలా పోయి చేస్తావు? చాలా లేట్ అయింది, మనం రేపొద్దామా? చూద్దాం ఉండు. హలో, అతని ఫోన్ నెంబర్ ఉందా? ఉంది. వీడికి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఏయ్ సుబ్బారావు, నేనయ్యా, నీకోసం డబ్బు తీసుకొచ్చానయ్యా. సార్ నేను అర్జెంట్గా ఊరికి పోతున్నాను సార్. ఇంటి ఊరికి వెళ్తున్నావా? ఎప్పుడు వస్తావయ్యా? నేను రావడానికి ఒక 4 వారం అవుతుంది సార్. ఏమంటున్నావయ్యా? మా అమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది, అందుకే బయలుదేరాను సార్. నేను రాగానే ఫోన్ చేస్తాను సార్. తొందరగా రావయ్యా. వచ్చేస్తాను సార్. ఏమైంది? అతను ఎప్పుడు వస్తాడంట? వస్తాడు దయ్యంలా. వాడు రావడానికి వారం పడుతుందట. శివ, మీ తమ్ముడు ఒక చదువుకున్న క్రిమినల్. అతని విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకుని మీ ఇంట్లో మళ్ళీ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఆ సెక్యూరిటీని రానివ్వు, ఆ తర్వాత మనం కంప్లైంట్ ఇద్దాం. అంతవరకు నువ్వు ఇంట్లోనూ అతని ముందు ఏమీ తెలియనట్టే ప్రవర్తించు. కొంచెం కేర్ఫుల్ గా ఉండు శివ. నువ్వు ఈజీగా చెప్పేశావు. వాడు కనుక నా చేతికి దొరికాడు, ప్లీజ్ హత్య చేసి ఇక్కడికి వచ్చి చిందులేస్తున్నావా? కల్లో కూడా అమ్మాయిలతో సంతోషంగా ఉండనివ్వట్లేదే. గాయత్రి గురించి నిజం తెలిసిన వాచ్మెన్, వాడి కథ ముగిసిపోయింది. నిజం తెలిసిన వాడు వీడొక్కడే. వీడికి భయపడి నేను చచ్చేలా ఉన్నాను. నేనెందుకు చావాలి? నేను సంతోషంగా బతకాలి. నేను సంతోషంగా బతకాలంటే వాడు చావాలి.
పగలే కరెంట్ కట్ చేస్తున్నారు అనుకుంటే రాత్రులు కూడా కట్ చేసి నిద్ర లేకుండా చేస్తున్నారు. రోడ్ లైట్లన్నీ వెలుగుతున్నాయి. రేయ్, ఈ టైంలో ఏంట్రా వార్డ్రూమ్ తలుపు కొడుతున్నావు? రేయ్, ఎందుకు తలుపు తడుతున్నావు? రేయ్, నిన్నే అడుగుతున్నా, ఏంటి వార్డ్రూమ్ తలుపు కొడుతున్నావు? రేయ్ రేయ్ రేయ్, ఇంకేమైనా పిచ్చి గిచ్చి పట్టినరా? రేయ్, ఎందుకు ఈ టైంలో వార్డ్రూమ్ లోకి వస్తున్నా? రే అశోక్, ఎక్కడ అశోక్ కనపడటం లేదు? అనయ్య, ఏమైందన్నయ్య? ఎందుకు తలుపులు బద్దలు కొడుతున్నారు? నీకేం తెలీదా? నాకేం తెలుసు అన్నయ్య, నేను స్టమక్ అప్సెట్ అయ్యి బాత్రూమ్ లో ఉన్నాను. బయటకు వచ్చి చూడు. సరే, నీకెందుకు ఇలా చూడబోతున్నా? కరెంట్ లేదన్నయ్య. రేయ్, వాడిని ఎందుకు ఈ వేళప్పుడు ఇలా కంగారు పెడుతున్నా? సరే సరే, నువ్వు వెళ్ళి పడుకోపో. రేయ్, నేను అడుగుతుంటే నువ్వు అడిగింది చాలు, వెళ్ళి పడుకోపోవయ్యా, వెళ్ళు. ఏం జరుగుతుందో తెలియటం లేదురా. నీకేమైనా కావాలంటే చెప్పరా, నేను పైన ఉంటాను. సరే అన్నయ్య. రే, హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పరా, నేను తీసుకెళ్తాను. అయ్యో పర్లేదన్నయ్య, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే, వెళ్ళి పడుకోపో. నువ్వు వెళ్ళన్నయ్య. నిజమంతా తెలిసి కూడా ఆసుపత్రికి తీసుకెళ్తాడట. డౌటే లేదు, నన్ను ఏదో చేయడానికి వీడు స్కెచ్ చేశాడు. వీడిని ఇలాగే వదిలేస్తే నా పని అయిపోద్ది. రేయ్, ఏమైందిరా నీకు? వాడిని అన్నారా? నేను వాడి తమ్ముడిరా, నేనే వాడిని వేసేయమంటున్నాను. ఇంకేంటి? అది కాదురా, అన్నదమ్ములు ఈరోజు గొడవ పడతారు, రేపు ఒకటైపోతారు, అందుకని హత్యలు చేస్తారా? అవునరా, హత్య చేస్తాను. నీ వల్ల అవుతుందా కాదా అని చెప్పు, లేకపోతే నేను చూసుకుంటా. నేను రాత్రి ట్రై చేశాను, మిస్ అయ్యాడు. ఇక నుంచి ఒంటరిగా ట్రై చేస్తే పని అయ్యట్లేదు, అందుకే నీ దగ్గరకు వచ్చాను. నీ వృత్తి ఇదే కదా, నీకు చెప్తే పని ఈజీగా ముగిస్తావు కదా. ముందుకు దూసుకెళ్ళేవాడిదేనా జీవితం. ఇప్పుడు నేను ముందడికెళ్ళేదనుకో, ఆడిని లేపేస్తాడు. ఆ తర్వాత నువ్వు వచ్చి స్నేహితుడికి శ్రద్ధాంజలి అని పోస్టర్లు అంటించి తాగి చిందేసి వెళ్ళిపోతావు. పోయే ప్రాణం నాది. పోయిరా. అయితే డిసైడ్ అయ్యి వచ్చినట్టున్నావు. నువ్వు చెప్పేదంతా కరెక్టేనా మావా? ఎందుకైనా కొంచెం ఆలోచించరా. ఎక్కువగా ఆలోచించామో బతకలేము. సరే సరే, నువ్వేం టెన్షన్ అవ్వరా. అన్నతో మాట మాట్లాడి నేనే లైన్లోకి వస్తాను.